ఏడొద్దు ఏడొద్దు ఏడడానికి వీలే లేదు. ఇది 100 కొబ్బరికాయలు పూర్ణఫలాన్ని కొట్టేస్తే ఏమైనా ఇదైపోతాడా? కొబ్బరికాయ గతి లేకుంటున్నాడా? గుళ్ళో నైవేద్యాలు పెట్టట్లేదా? భక్తిగా అజ్ఞానం అంటారు ఇదే అవుతుంది అంటే ఇన్ని పెడితే ఈ మేకపోతుని బలిచ్చేస్తుంటారు. రకరకాల మేకపోతుని బలిచ్చేయడాలు, కొబ్బరికాయలు కొట్టేయడాలు, ఇంకేదో చేయి ఇంకేదో ఇవన్నీ వద్దురా నాయన, ఇవన్నీ పక్కన పెట్టు. సర్వధర్మాన్ని పరిత్యజ. ఇలాంటివన్నీ చెత్త ఏదైతే ఉంది ఇదంతా చెత్తే. నేను చెప్పిన చెత్త ఇదంతా ఇదంతా వద్దు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా సరే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇవాళ వీడియో మాట్లాడుకుందాం. అన్నిటికీ ఒకే ఒక మంత్రం అండి. ఆ మంత్రం వన్స్ మనం జపిస్తే మనకి ఈ మంత్రం మోక్షాన్ని కూడా ఇచ్చేసే మంత్రం అనమాట. ఈ మంత్రం అంటారా మీరు, లేకపోతే మీరు శ్లోకం అంటారా, అది మీ ఇష్టం. కాబట్టి 4 లైన్లు ఉన్న ఈ యొక్క శ్లోకాన్ని మీరు నేర్చుకుంటే అన్ని రకాల కోరికలు తీరుతాయి. చివరికి మనం మోక్షాన్ని కూడా చేరుకుంటాము. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు మనతోనే నడుస్తాడు, మనతోనే ఉంటాడు, మనం చెప్పిందే వింటాడు. అలాగే మనం ఏది పడితే అది తింటాడు. మన స్నేహితుడిగా, మన ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక తండ్రిగా, ఒక ఏమంటారు ఒక బెస్ట్ సపోర్టర్గా, బ్యాక్ బోన్ అంటారు కదా, అలా ఉండి మనం నడిపించే అద్భుతమైన ఈ మంత్రాన్ని గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. అదేంటంటే భగవద్గీతలో 18వ అధ్యాయం శ్లోకం అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంత్వం సర్వ పాపేభ్యో మోక్షేషామి మాచుజ అని. అయితే శ్రీ విష్ణు సాంప్రదాయంలో మంత్రోపదేశం చేసినప్పుడు ఇది 3వ మంత్రం కింద ఇస్తారన్నమాట. దీన్ని చర్మ శ్లోకం అంటారు. ఇది ఎవరైనా చదవచ్చు కాబట్టి నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం కాబట్టి. అయితే దీనికి ఒక భావం ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ అంటే ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని ధర్మాలను పరిత్యజించు. తర్వాత మాట్లాడదాం. తర్వాత మామేకం శరణం వ్రజ అంటే నన్ను ఒక్కడిని శరణం పొందు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మామేకం శరణం వ్రజ అహంతం సర్వ పాపేభ్యో మోక్షేషామి మాసుచ. నీ సర్వ పాపాలన్నీ కూడా నేను నశింపజేస్తాను. పాపేభ్యం మోక్షేషామి మాసుచ. నీ మోక్షాన్ని కూడా నేను ఇస్తాను కానీ మాసుచహలా నేను ఇస్తాను కానీ మాసుచహ నువ్వు ఆడొద్దు, నువ్వు ఏడిస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తూ బుజ్జగిస్తూ మనకి ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను అనమాట. అరే నాయన ఆడొద్దురా నాయన, నువ్వు ఎందుకు సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని ధర్మాలు పరిత్యజించి మామేకం శరణముజ, నన్ను శరణ వేయడం అనుకో. అహంతం సర్వపాపేభ్య, నీ పాపాలన్నీ తొలగజేసేస్తాను నేను. తర్వాత ఏమన్నారు? మామేకం శరణముజ అహంతం సర్వపాపేభ్యో మోక్షేషామి మాసుచ. నీకు మోక్షాన్ని కూడా ఇస్తాను నాయన, ఇంకెందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఆడొద్దు అని చెప్తున్నారు. అంటే ఏంటి? మన మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాను, నువ్వు ఆడొద్దు అని చెప్తున్నారు. అయితే మోక్షం అనేది అంత ఈజీగా వచ్చేస్తుందా అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మంత్రానికి నియమాలు ఏంటి, దీనివన్నీ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుంటూ వీడియో చివరిలో మాట్లాడదాం. అయితే ఈ మంత్రం యొక్క శ్లోకం యొక్క భావం ఏంటి మనం తెలుసుకోవాలి కదా పూర్తిగా. సో నాకు తెలిసింది ఇక్కడ మీకు వివరిస్తాను. దీని గురించి ఒక ప్రవచనంలో గంట చెప్పినా తక్కువే, గంట చెప్పినా తక్కువే, ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. మా ఆచార్యులు అయితే చాలా అద్భుతంగా షార్ట్ కట్లో చెప్పమంటే చెప్పేస్తున్నారు. పూర్తిగా ఒక 8 గంటలు చెప్పమన్నా ఈ యొక్క శ్లోకానికి అర్థం చెప్తారు. అంత నిగూఢమైన రహస్యమైన మంత్రాలన్నీ కూడా భగవద్గీతలు ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాంటిదే ఇది ఒక అమూల్యమైన శ్లోకం. ఇది శ్రీ వైష్ణవులకి తలమానికమైనది. అంటే నెత్తి మీద పెట్టి ఇప్పుడు పూజించవలసినంత అద్భుతమైన శ్లోకం అనమాట. అంటే 700 శ్లోకాల్లో దీన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారంటే అంత అద్భుతమైనది. అంతే కదా, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి కానీ దీన్ని మాత్రమే తీసుకొని దీన్ని ఒక మంత్రంగా ఇచ్చారు మాకు ఆచార్యులు. అయితే దీనిలో ఏం చెప్తున్నారో మళ్ళీ చూద్దాం. సర్వధర్మాన్ని పరిత్యజ అన్నారు. అంటే ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని ధర్మాలని పరిత్యజించు, అన్ని ధర్మాలు వదిలే అన్నారు. అయ్యో అదేంటంటే ధర్మం చేయాలి కదా, ధర్మం వదిలేయమంటారు ఏంటి అని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వధర్మాన్ని పరిత్యజ అంటే సర్వధర్మం అంటే ఏదైతే మనం ఈ కొబ్బరికాయ కొడితే ఏదో వస్తుందంట, ఆ గుడికి వెళ్తే ఏదో కోరిక తీరుతుందంట, ఈ పరిహారం చేస్తే ఇంకేదో వస్తుందంట, ఇలాంటి ఏవైతే ఉన్నాయో మన సొంత ప్రయత్నం అనమాట. మన సొంత ప్రయత్నం. భగవంతుడే మనకేం చెప్పడు ఇది చేయడానికి ఇది ఇస్తాను అని చెప్పడు. ఆయన ఏం చెప్పాడు? నీ మనసు ఇవ్వి అన్నాడు, నువ్వు నాకు జపించు అన్నాడు, నన్ను ధ్యానించు అన్నాడు. అవన్నీ మానేసి మనం ఏం చేస్తాం? కొబ్బరికాయలు కొట్టడం, గుళ్ళు చుట్టూ తిరగొద్దని కాదండి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొద్దని. దీని గురించి కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లెంత్ అయినా డీటెయిల్గా వివరించి నేను వెళ్తాను. అయితే కొబ్బరికాయలు కొట్టొద్దని కాదు, ఏమన్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ అంటే నన్ను శరణం వేయట్రా, అన్ని ధర్మాలు వదిలేరు నాయన. ఈ గుడికి వెళ్తే ఇది వస్తుంది, ఆ కొబ్బరికాయ కొడితే ఇది వస్తుంది, ఈ పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం అంట, ఈ కుంకుమతో ఇలాగే పూజ చేయాలంట, ఈ పూలమాలలో వేయాలంట, ఇది మాత్రమే వేయాలంట, ఇలాగే పెట్టాలంట, ఇంకా అలాగే ఇది కాదు మనం చేయాల్సింది. ఏమన్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ, అవన్నీ వదిలేసి మామేకం శరణం వ్రజ, నన్ను శరణ వేడు. అహంత్వం సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నీ నేను తొలగేసి మోక్షేసామి మాసుచ, నీ మోక్షాన్ని కూడా ఇస్తానన్నారు. అంటే ఇక్కడ లాస్ట్ 2 లైన్లు మనకి గట్టి పట్టుకోవాలి. ఏమన్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ. లాస్ట్ ఏంటి? అహంత్వం సర్వ పాపేభ్యో మోక్షేసామి మాసుచ, నీ మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాను, నువ్వు ఆడొద్దు అన్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ గుడికి వెళ్తే ఇది వస్తుందంట, ఈ గుడికి వెళ్తే ఇంకేదో వస్తుందంట, ఇలా చేస్తే ఇది కాదు. మనం చేయాల్సింది ఏంటి? భగవంతుడి శరణాగతి. శరణాగతి అంటే ఏంటి? అహంత్వం సర్వపాపేభ్యం అంటే మీ అహంతో నీ పాపాలన్నీ కూడా నేను క్లియర్ చేసేస్తాను. మన పాపాలు క్లియర్ చేయాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడికి ఏదో చేస్తేనే కదా. మనం ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు? మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణ వేడు అన్నారు. ఇక్కడ కొంచెం
విస్తారంగా మాట్లాడుకుందాం. అయితే మామేకం శరణం వ్రజ అంటే నన్ను ఒక్కడినే శరణ వేడు అన్నారు. మిగతా దేవతలందరూ శరణ వేడకూడదా, కృష్ణుడు మాత్రమే శరణ వేడాలా, ఇది పైత్యం కాదనొచ్చు. ఇది పైత్యం కాదు. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో ఇదే చెప్తూనే ఎవరెవరు ఎలాంటి గుణాలు ఉన్నవారు ఎలాంటి దేవతలను ఆరాధిస్తారని చెప్పే దాంట్లోనే మళ్ళీ ఏం చెప్పారు, మీరు ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా అది నాకే చెందుతుంది. అందరి దేవతలకి శక్తిని ఇచ్చేది నేనే. ఆ రూపంలో ఉండి మీ పూజలు నేను అందుకుంటాను. నువ్వు ఏ దేవతను ఆరాధించినా అది నాకే చెల్లుతుంది, అది నాకే చేరుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అహంత్వం సర్వపాపేభ్య, నీ పాపాలన్నీ నేను నశింపజేస్తాను. ఏమన్నారు, మోక్షేసామి మాసుచహ, నీ మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాను, వాడొద్దు అన్నారు. అయితే మన దీనికి ఎలా ఉండాలి అంటే, భక్త ప్రహ్లాదుడి చరిత్ర మీకు తెలిసి ఉంటుంది. మహావతార నరసింహ చూడకపోతే చూడండి, దాంట్లో వివరిస్తారు. మనం ప్రతి దాంట్లో భగవంతుని చూడాలి. ఒక కుక్క వచ్చినా, మనిషి వచ్చినా, ఎవరు వచ్చినా సరే మనం పెట్టగలగాలి. లేదనకుండా నిస్వార్థంగా ఏ సేవ చేసినా నిస్వార్థంగా చేయాలి. అయితే దీంట్లో మనం మాట్లాడుకున్నాం, కొబ్బరికాయలు కొట్టొద్దా, గుళ్ళకి వెళ్ళొద్దా, ఇంకేం చేయొద్దా అంటే చేసే విధానంలో చేయాలి తప్ప కానీ అడ్డదడ్డంగా చేయకూడదు. చేసే విధానం ఏంటి అంటే, మనం ఏదైనా భగవంతుడు ఇవ్వగలమా అండి, ఏదైనా కోరిక తీరితేనే ఎగ్జామ్ పాస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొట్టేస్తా అంటాం. అంటే భగవంతుడు దిక్కులాగా ఉంటున్నాడా, మనం కొట్టే కొబ్బరికాయలకి ఏదో నాకు ఎగ్జామ్లో పాస్ అయితే 100 కొబ్బరికాయలు కొడతాము అంటారు. సో అయితే 100 కొబ్బరికాయలు కొడితే అంత గతి లేకుండా ఉన్నాడు ఆయన. ఆ కొబ్బరికాయ ఆయన తింటాడా, ఆయనకు అవసరమా ఆలోచించండి. తినడా అంటే తింటాడు. ఏమన్నాడు, ప్రేమతో ప్రత్యక్షంగా నేను వచ్చి ఆరగిస్తాను అన్నాడు. కానీ ఎలా పెట్టమన్నాడు, ఫలం పత్రం పుష్పం తోయం అంటే ఫలాన్ని కానీ జలాన్ని కానీ పుష్పాన్ని కానీ జలాన్ని కానీ ఏదైనా నాకు సమర్పిస్తే భక్తితో సమర్పిస్తే నేను తీసుకుంటాను అన్నాడు. మనం ఏం చెప్తాం, భక్తితో కాదు భయంతో. మన ఎగ్జామ్ పాస్ అవ్వమేమో అని భయం. మనం చదివితేనే కదా ఎగ్జామ్ పాస్ అయ్యేది, ఇంకేదో చేస్తాను కదా అంటే నేను అనుకుంటాను, భగవంతుడితో వ్యాపారం చేయొద్దు. నీకు ఏదైనా సమర్పించాలని అనిపించింది అనుకో, అయ్యా కృష్ణ నన్ను ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యా, నేను చదువుతాను, నాకు అర్థం కావట్లేదు స్వామి, నాకు కొంచెం ఇది అర్థమయ్యేలా చూడు స్వామి, నాకు బుర్రలో చదివింది ఈ బుర్రకు ఎక్కట్లేదయ్యా, గుర్తుండేలా మేధాశక్తి నాకు ప్రసాదించు స్వామి అని అడగాలి. చదవాలి, ఎక్కువ ఫోకస్ పెట్టాలి. చదివి ఇది ఏదైనా సరే, ఏ పని సరే మనం ఫోకస్ చేస్తేనే కదా అది అవుతుంది. అది మానేసి సరే ఇన్ని చేసినా అవ్వట్లేదు అనుకుందాం, దాన్ని పక్కన పెడతాం. అలాంటప్పుడు కొబ్బరికాయలు కొట్టేస్తే అయిపోతుందా? అలాంటప్పుడు అనండి, ఒక తులసి దళం సమర్పిస్తాను స్వామి, నా చేతులతో ఒక మొక్కను పెంచుతాను, ఒక మొక్కను పెంచి ఆ తులసి దళం నీకు సమర్పిస్తాను. అది ఇంతమందికి ఇన్ని తులసి మొక్కలు పెంచుతాను, ఈ ప్రకృతిలో ఎన్నో మొక్కలు నాడతాను అని ప్రకృతి సహాయం చేయండి, ఆయన ఎంతో ప్రీతి చెందాడు. అంతే 100 కొబ్బరికాయలు పూర్ణ ఫలాన్ని కొట్టేస్తే ఆయన ఏమైనా ఇది అయిపోతాడా, కొబ్బరికాయ గతి లేకుంటున్నాడా, గుళ్ళో నైవేద్యాలు పెట్టట్లేదా, భక్తిగా అజ్ఞానం అంటారు ఇదే అవుతుంది అంటే. ఇన్ని పెడితే ఈ మేకపోతుని బలి ఇచ్చేస్తుంటారు, రకరకాల మేకపోతుని బలి ఇచ్చేడాలు, కొబ్బరికాయలు కొట్టేడాలు, ఇంకేదో ఇవన్నీ వదిలేడు ఆయన. ఇవన్నీ పక్కన పెట్టు, సర్వధర్మాన్ని పరిత్యజ, ఇలాంటివన్నీ చెత్త ఏదైతే ఉందో ఇదంతా చెత్తే, నేను చెప్పిన చెత్త ఇదంతా, ఇదంతా వద్దు. ఇలాంటి ఆయన యాక్సెప్ట్ చేయడు. నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన ప్యూరిటీ అంటారే అలాంటిది ఆయన కావాలి. అది ఎవరైతే ఉంటారో నిస్వార్థంగా జాలి దయ నిండిన హృదయం ఎవరు అతనిలో, అలాంటి హృదయాలు ఆయన కొలువు ఉంటాడు. మిగతా హృదయాలు ఉండడానికి ఉంటాడు, ముళ్ళ కంప మీద తప్ప కూర్చున్నట్టే కూర్చుంటాడు. అవసరమా, భగవంతుని ఎంత ఇబ్బంది పడతామా? కాబట్టి సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ, ఇలాంటి చెత్త ఏదైతే ఉందో ఇలాంటివన్నీ పరిత్యజించి వదిలేని చెప్తాను, వదిలేసి మామేకం శరణం వ్రజ అంటే నన్ను ఒక్కనే శరణ వేడు. నిన్ను ఒక్కనే శరణ వేయడం అంటే దీంట్లో ఎలా ఉంది అంటే, కృష్ణ ఇదిగో మీ ఇంట్లో ఒక తులసి చెట్టు మీరు నాటారు, తులసి అబ్బా వచ్చింది, ఇదిగో కృష్ణ మా ఇంట్లో ఇది పూసిందయ్యా తులసి పత్రం, తీసుకో స్వామి, నీ పాదాలకి ఎంతో నీకు ఇష్టం కదా, ఇదిగో అని చెప్పి పాదాల దగ్గర పెట్టడం. లేదు మీ ఇంట్లో మంచి ఒక గులాబీ పువ్వు పూసింది, అది తీసుకొని స్వామి దగ్గర పెట్టడం. మీ ఇంట్లో ఏదో పళ్ళు పండే, మీరు మార్కెట్ నుంచి కొత్తగా పళ్ళు తెచ్చుకున్నారు, సరే ఇంకో స్వామి మేము తెచ్చుకున్నాం కదా, ఇదిగో స్వామి నీకు 2 పళ్ళాలు తీసుకో స్వామి, 2 పళ్ళు అని ఇవ్వడం. సో ఇలా ఏదండి మనం ఏదైతే ఇస్తామో మనం భగవంతుడికి ప్రీతితో ప్రత్యక్షంగా వచ్చి ఆయన ఆరగిస్తాడు. మన ప్రీతితో పెడితే ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆరగిస్తాడు. అయితే ఇది ఎలా పెట్టాలి, స్వార్థంగా మన పిల్లలు, మన మామగారు, మన తాతగారు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇదిగోండి అయ్యా తీసుకోవడం మనం పెద్దలకి ఎలా ఇస్తాము, అలాగే భగవంతుడు కూడా కృతజ్ఞతతో భక్తితో ఇలా ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఫలాన్ని కానీ జలాన్ని కానీ స్వీకరిస్తానని చెప్పాడు. అయితే భగవద్గీతలో ఎన్ని 700 శ్లోకాలు చెప్పిన కృష్ణ పరమాత్మ ఆ శ్లోకంలో ఏం చెప్పాడు, ఫలం పత్రం పుష్పం తోయం, ఈ 4 చెప్పాడు. ఏంటి ఫలము అంటే ఏ పండు, కనీసం రోడ్డు అంటే వెళ్ళిపోతాం, ఒక జామకాయ దొరకదు మనకి, ఆ జామకాయ తెచ్చి పెట్టలేము స్వామికి, అలాగే జాలం ఫలితాలు ఏమన్నా ఫలం పుష్పం, ఒక్క పువ్వు కూడా దొరకదా, తర్వాత పత్రం, ఒక తులసి పత్రం మారేడు పత్రం, ఒక్క దారి ఏంటి కానీ ఒక్క ఇంత 4 ఆకులు కలిసి ఒక్క తులసిని తెంచి ఇలా పెట్టలేము స్వామికి, ఆలోచించండి. తర్వాత ఫలం పత్రం పుష్పం జలం అన్నారు. ఎక్కడ చెరువులు లేవా, బావులు లేవా, నూతులు లేవా, ట్యాప్ కుళాయిలు లేవా, చెంబుతో కూడా లేవు, గుడి ఉంది సమర్పించాలనిపిస్తుంది, ఎక్కడున్నా సరే చిన్న డోలీలా కట్టి, డోకు అంటారే డోకులా కట్టి ఇలా ఇదిగో కృష్ణ ఇదే నీకు ఈ సమయం నేను సమర్పించగలను, ఇదిగో స్వామి స్వీకరించవయా అని సమర్పిస్తే ఆయన తీసుకోడా, ఆలోచించండి. ఇది అతను కావాలని చెప్పింది ఏంటి, ఇది ఇదంతా భావరక్షణే. కాబట్టి మీరు పూజలు చేయండి, ఆలయాలు దర్శించండి, కానీ నేను ఈ ఆలయానికి వస్తే ఏదో వస్తుంది అని మాత్రం వెళ్ళొద్దు. నేను ఇది వ్యాపారమే కదా, ఇది వ్యాపారాలు వద్దు మనకి, స్వామి అక్కడ ఉన్నాడు, అతను చూడడానికి మనం వెళ్ళాలి, ఇలా ఉండాలి తప్ప. కానీ నాకేదో ఇస్తాను, నీకేదో చెయ్యి, నువ్వేదో నాకు ఇస్తే నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏంటి వ్యాపారం మనుషులతో మాట్లాడినట్టుగా.
సో ఇదనమాట భగవద్గీత ఇదే ఫస్ట్ అధ్యాయంలో చెప్తారు. స్వామి ఏం చెప్తారు అంటే, అర్జున స్వామి నిన్ను ఎందుకు నమ్మరు ఈ భక్తులు, ఎంతగా చేసావు కదా ఎందుకు నమ్మరు అంటే, నేను సామాన్య మానవుడిగా వచ్చాను కదా, అందుకే మీతో పాటు నేను కలిసి కట్టేస్తారు అంట. అంటే మన మనుషులు భూలోకంలో లంచాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది కాబట్టి భగవంతుడితో కూడా మనం లంచం మాట్లాడేస్తాం అనమాట. సో ఇది కాబట్టి కాబట్టి ఆయన ఏమన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ, ఇలాంటి చెత్త అంతా వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కనే శరణ వేడు. మిగతా దేవతలను ఆరాధించొద్దా అంటే దాని గురించి మనం చెప్పేసాం. అయితే మామేకం శరణం వ్రజ అహంతం సర్వ పాపేభ్య, నీ పాపాలన్నీ నేను తీసేసుకుంటాను, లేకుండా చేసేస్తాను. మోక్షేసామి మా శుచ, నీకు మోక్షాన్ని కూడా నేను ఇచ్చేస్తాను. మోక్షం పొందడం మామూలు విషయమా? మోక్షం కోసం ఎందరో మహాత్ములు మహానుభావులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేస్తేనే కానీ పొందలేని మోక్షం అది. అంత తేలిగా వచ్చేస్తుందా మోక్షం? కానీ మోక్షమే నేను ఇచ్చేస్తానే అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే, ఈ మోక్షం ఏదైతే ఉందో మనం పైన చెప్పినాడు, ఈ చెత్త అంతా వదిలేసి కొన్ని నించున్నా కూర్చున్నా ఏం జరిగిన స్వామి కృష్ణ రావయ్య నారాయణ, రావయ్య గోవింద, రావయ్య వెంకటేశ, ఇలా మీకు ఏ దేవుడికి ఇష్టమో ఆ దేవత యొక్క ఆరాధన చేసి ఆ దేవుడితో మీరు ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక తండ్రి లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక భగవంతుడిగా అన్ని పాత్రలు పోషించగలడు. అయితే భగవంతుడు అన్ని పాత్రలు పోషిస్తాడు కదండి. రా బ్రో కూర్చో బ్రో అంటామా? అనం కదా. ఆయనకి ఎప్పుడు మనం దాసులుగా ఉంటామా? అలా దాసులుగా ఉంటే ఆయన మనపైన ఎప్పుడు ఆయన కృపా కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. అంతే తప్ప కానీ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయమని రా బ్రో కూర్చో బ్రో వెళ్దాం బ్రో సినిమాలో చూసినట్టు ఉంటుందా? రియల్ లైఫ్లో అలా ఉండదుగా. ఇదనమాట. ఇలా అన్నీ ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఇలా నిస్వార్థంగా ఎవరికైనా పెట్టేటప్పుడు నిస్వార్థంగా పెట్టడం, ఎవరి దగ్గర ఏదైనా సేవ చేయాలని నిస్వార్థంగా చేయడం. దీంట్లో ఏమంటారంటే ప్రతి ఒక్క దాంట్లో భగవంతుని చూడడం, ప్రశాంతంగా ఉండడం, ప్రసన్నంగా ఉండడం. ఇలా ఎవరైతే ఎలా అయితే చేస్తామో వాళ్ళ యొక్క పూజలు భగవంతుడు స్వీకరించి వాళ్ళకి అన్ని పాపాలు తొలగించి మోక్షాన్ని కూడా ఇచ్చేస్తాడనమాట. కాబట్టి ఇది ఒక గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఈ యొక్క శ్లోకం మీ డిస్ప్లే మీద కూడా ఇస్తాను, అదే శ్లోకం నెంబర్ అన్ని కూడా చూడండి. అయితే దీనికి మరొకసారి చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంత్వం సర్వ పాపేభ్యో మోక్షేస్తామి మా శుచ, నువ్వు మాత్రం ఏడొద్దు అసలు ఎట్టి పరిస్థితులు ఏడొద్దు అని ఎందుకు చెప్పారు ఆయన అంటే, ఏమో ఇన్ని చేస్తున్నాం స్వామి, నా కోరిక తీరట్లేదు, నా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, జాబ్ రావట్లేదు, ఎప్పుడు అనారోగ్యమే ఆరోగ్యం మాకు లేదా, ఇలా బాధపడతారు కదా. నువ్వు ఏడొద్దు, నువ్వు ఏడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశమే లేదు. ఏడొద్దు అని చెప్తున్నారు. మన ఇంకెందుకు ఏడాలి? మనతో ఆ భగవంతుడే ఉన్నాడు, మనతో నడిపిస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు అని మనం ఫీల్ అయ్యి ఆయన చెప్పినట్టు మనం భగవద్గీతలో చెప్పినట్టు మనం నడుచుకుని వెళ్ళిపోతే ఇంక భగవంతుడే మనతో వచ్చేస్తాడు. మన ఇంట్లో మనం చెప్పిందే వింటాడు. ఇంకా ఆరోగ్య విషయం అంటారా, ఫుడ్ డైట్ ఫాలో అవుతూ హాస్పిటల్లో డాక్టర్ని కలిసి వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోవడమే ఇది చేయాల్సింది. కాబట్టి ఓపిక ఉన్నప్పుడు తినొద్దు, తినాల్సిందే తినండి, ఆరోగ్యంగా ఉండండి. మిగతాదంతా శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుని ఆ భగవంతుడు మన శ్రవణంగా చేసేదాం అనుకోండి, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అహంతం సర్వ పాపేభ్యం మోక్ష స్వామి మా శుచ, నువ్వు ఏడొద్దు ఏడడానికి వీలే లేదు. ఇది విషయం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయం కామెంటే తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.